హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈ వీడియో వచ్చేసి మేము గోవాకి వెళ్ళినప్పుడు మేము స్టే చేస్తున్న హౌస్ అయితే మీకు టూర్ ప్రొవైడ్ చేస్తాను. మేము ఇది త్రూ ఎయిర్బిఎన్బి అయితే ఒక 2 BHK బుక్ చేసుకున్నాము. మేము ఇంకా మా ఫ్రెండ్ కపుల్ వాళ్ళతో పాటు ఒక టోడ్లర్ ఉన్నారనమాట. మాకు స్టే అయితే చాలా బాగా అనిపించింది. మేము గోవాలో అసగావ్ అనే ఏరియాలో అయితే స్టే చేసాము. ఇక్కడ నుంచి అన్ని బీచెస్ చూడాల్సిన ప్లేసెస్ అన్ని వితిన్ 10 kilometers ఉన్నాయి. సో మాకైతే ప్లేస్ ఏరియా కూడా బాగా నచ్చింది. నీట్గా అయితే మెయింటైన్ చేశారు. ఫ్లోర్కి ఒక 4 houses అయితే ఉన్నట్టున్నాయి. సో హోమ్ టూర్ అయితే చూసేయండి. ఇలా ఎంటర్ అవ్వగానే లివింగ్ రూమ్ విత్ సోఫా అండ్ ఓపెన్ కిచెన్, ఇంకా ఫ్రెంచ్ విండోలో వచ్చేసి మనకు మంచిగా బాల్కనీ వ్యూ అయితే ఉంది. ఈ రెసిడెన్సీకి చుట్టూ చాలా చెట్లు అలా గ్రీనరీతో ఉంటుంది అనమాట. సో మనకి బాల్కనీ వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి. లివింగ్ రూమ్, డైనింగ్, ఇంకా బెడ్రూమ్స్ అన్నిటికీ బాల్కనీ వ్యూస్ అయితే ఉన్నాయి. ఇలా లివింగ్ రూమ్లో నుంచి మనకి డైనింగ్ ఇంకా టీవీ అన్నీ ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. సో అన్నీ ప్రొవైడ్ చేశారు. డైనింగ్ నుంచి కూడా మనకి వ్యూ చాలా బాగుంటుంది. ఇలా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. మినిమల్ ఫాల్ సీలింగ్, మినిమల్ డెకర్స్తో చాలా బాగా ఉండింది రూమ్ అయితే. ఇలా మనం డైనింగ్ నుంచి విండోలో నుంచి చూస్తే ఇక్కడ మనకు మంచిగా ట్రీస్ అన్నీ మంచిగా వ్యూ అనిపించింది. చాలా బాగుంది. ఇంకా కిచెన్ అయితే ఫుల్లీ ఫర్నిష్డ్, అన్నీ ప్రొవైడ్ చేశారు వాళ్ళు మనకు. ఫ్రిడ్జ్, ఇంకా ఓవెన్, గ్యాస్ స్టవ్, గ్యాస్, ఇంకా కొన్ని మనకు యుటెన్సిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనం కుక్ చేసుకోవడానికి. చూసారు కదా, అలాగే చిమ్నీ ఉంది. ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. మనం నార్మల్గా లివింగ్ చేయడానికి ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైయర్, ఇంకా మనకి కిచెన్ షింక్ దగ్గర నుంచి కూడా ఇలా పూల్ వ్యూ అయితే ఉంది. రెసిడెన్సీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకు అలాగే ఒక 6 kg కెపాసిటీ వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చారు. ఇలా కిచెన్లో నుంచి మనకు ఒక గ్లాస్ వ్యూలో లివింగ్ కూడా కనిపిస్తుంది. నేను చెప్పినట్టు వాళ్ళు యుటెన్సిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. లైక్ మనం వండుకోవడానికి, తినడానికి ప్లేట్స్, ఇంకా డైనింగ్ టేబుల్, ఎక్స్ట్రా మ్యాట్స్, ఇంకా కొన్ని కడాయిస్, చపాతీ పీట, ఇంకా కొన్ని మిక్సీ అయితే ఇంకా కొత్తది మేము ఓపెన్ చేయలేదు. ఇలా కొంచెం గ్లాస్ వేర్, మగ్ వేర్, ఇలా అయితే చాలా అన్నీ ఇచ్చారు. ఇది కిచెన్ ఫుల్ వ్యూ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా కిచెన్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ప్రతి బెడ్రూమ్కి ఇలా ఒక వార్డ్రోబ్ ఇచ్చారు. మేమైతే ఇంకా లగేజ్ అన్ప్యాక్ చేయలేదు. ఫస్ట్ అయితే హోమ్ టూర్ కోసం వీడియో తీసుకున్నాను అనమాట. ఇలా మంచిగా డీసెంట్ సైజ్తో విత్ ఐరన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎక్స్ట్రా పిల్లోస్తో సహా. అయితే రూమ్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇలా కొంచెం చిన్న చిన్న డెకర్ పీసెస్, ఒక బెడ్ విత్ ఏసీ, అండ్ ఈ రూమ్కి కూడా మనకి బాల్కనీ వ్యూ అయితే ఉంది. ఈ బాల్కనీ నుంచి మనకు స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంటుంది అనమాట. మీకు ఇంకొంచెం సేపట్లో నేను దాన్ని కూడా చూపిస్తాను. ఇలా మనకి ఫ్రెంచ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా, లైక్ చాలా బాగుంది. బాల్కనీ వ్యూ అయితే ఇలా స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంది. ఒక సైడ్ గ్రీనరీ వ్యూ కూడా ఉందన్నమాట. అన్ని బాల్కనీస్ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా గోవాకి వెళ్తే మీరు ఈ రెసిడెన్సీని కంపల్సరీ కన్సిడర్ చేయండి. మాకైతే స్టే చాలా బాగుంది, మంచిగా సర్వీస్ చేశారు. సో కంప్లైంట్స్ అయితే ఏం లేవు. ఇది ఒక బాత్రూమ్ అయితే, ఒక బాత్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, ఇంకొక బాత్రూమ్కి అటాచ్డ్ ఇవ్వలేదన్నమాట, కామన్ లాగా ఇచ్చారు. బాత్రూమ్స్ కూడా చాలా లగ్జరియస్గా ఇలా విత్ గ్లాస్ పార్టీషన్ అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ ప్రొవైడ్ చేశారు. టవల్స్ అలా నార్మల్గా మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు హోటల్స్లో అలా. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇది మా ఫ్రెండ్ కపుల్ స్టే చేస్తారు అనమాట ఈ బెడ్రూమ్లో. దీనికి కూడా మంచిగా మినిమల్ డెకర్ మంచిగా బాగా ఉండింది. దీనికి కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉండింది అనమాట. సో వాష్రూమ్ కూడా మనం ఇంతకు ముందు చూసినట్టు ఇది కూడా లగ్జరియస్గానే ఉంది. రూమ్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైనా గోవాకి వెళ్ళి ఎక్కడ స్టే చేయాలి అనిపిస్తే హెల్ప్ఫుల్ అవుతుందని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలా కూర్చోడానికి ఒక బెంచ్ లాగా కూడా ఇచ్చారు, అండ్ వార్డ్రోబ్ కూడా ఇచ్చారనమాట, లగేజ్ అన్ప్యాక్ చేసుకొని పెట్టుకోవడానికి. మేమైతే ఇక్కడ 3 nights 4 days స్టే చేసామన్నమాట. సో మాకైతే స్టే మంచిగా అనిపించింది. అండ్ వీళ్ళకి కూడా బెడ్రూమ్ నుంచి వెళ్తే ఇలా క్లాత్స్ ఆరేసుకోవడానికి ఐరన్ స్టాండ్ అన్ని ప్రొవైడ్ చేశారు. వ్యూ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మనకు ఒక బాల్కనీ నుంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంటే, ఇంకొక బాల్కనీ నుంచి ఇలా గ్రీనరీ వ్యూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Thanks for watching. Bye bye.